ది సాబర్మతి రిపోర్ట్ 2 అవర్స్ 4 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ ఒక ప్రాపగండా మూవీ అంటూ థియేటర్స్‌లో రిలీజ్ అయినప్పుడు అన్ని వెబ్‌సైట్స్ కలిసి ఇంకా ఐఎండీబీ రేటింగ్ అన్నీ తక్కువే ఇచ్చారు. ఇక నేనైతే హిందీలోనే ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే చూసా. తెలుగు డబ్బింగ్‌లో మ్యూజిక్ తక్కువొచ్చి డైలాగ్స్ పెద్దగా వినబడుతున్నాయి. సో, ఇంపాక్ట్ పోతుందని. ఇక సినిమా చూసాక నాకైతే అసలు ఇందులో నచ్చకపోవడానికి ఏముంది అనిపించింది. ఫిబ్రవరి 27, 2002లో గుజరాత్‌లోని గోధ్రా స్టేషన్‌లో సబర్మతి ట్రైన్‌ని తగలబెట్టేయడం వల్ల 59 మంది, అందులోనూ 20 మంది చిన్న పిల్లలు. ఇంతమంది చనిపోతే వాళ్ళకి ట్రైబ్యూట్‌గా సినిమా తీస్తే అది తప్పా? లేదా వాళ్ళ చావులేమన్నా జోకా? మేబీ సినిమా తీసిన వాళ్ళకి వేరే అజెండా ఏదైనా ఉండొచ్చు. బట్ ఈ సినిమాతో ఏ పర్పస్ అయితే సర్వ్ చేయాలో అది సర్వ్ చేశారు. ఇంటెన్షన్ కరెక్ట్‌గా ఉండి, ఎగ్జిక్యూషన్ బాగోకపోయినా సరే, సినిమా నచ్చలేదని చెప్పేసేవాడిని. ఎందుకంటే మంచి కంటెంట్ అండ్ రియల్ లైఫ్ కంటెంట్ తీసుకున్నప్పుడు ఎలా చెప్పాలో అలా చెప్పాలి. సో, దీన్ని వేస్ట్ చేసేసారు అనుకోవడానికి. కానీ ఈ సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయ్యి, 'ది సబర్మతి రిపోర్ట్' అనే టైటిల్‌కి తగ్గట్టుగా, అయ్యో పాపం 59 మంది అమాయకులు చనిపోయారంటూ ఎమోషనల్ ఫీల్‌తో ఎండ్ అయింది గైస్. మేబీ ఇందులో న్యూస్ ఛానెల్స్ ఎలా పాలిటిక్స్ చేసాయో క్లియర్‌గా చాలా స్ట్రాంగ్‌గా చూపించారండి ఫస్ట్ హాఫ్‌లో. అందుకే 1 రేటింగ్ ఇచ్చేసి బుక్ మై షోలో కూడా ఫేక్ రేటింగ్స్ ఇచ్చుంటారు. మూవీ అయితే చాలా బాగుంది. రేటింగ్ కూడా చెప్పేస్తున్నా 3.5/5. కావాలంటే మీరే చూడండి. ఇదే స్టోరీతో లాస్ట్ ఇయర్ 'యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ గోధ్రా' అనే ఫిల్మ్ కూడా వచ్చింది. అది కూడా చూడడానికి ట్రై చేస్తా. ఇక ఫ్యామిలీతో ఈ 'సబర్మతి రిపోర్ట్'ని చూడొచ్చు అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పిందే. 22 ఫిబ్రవరి 2002లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్స్‌లో చనిపోయిన 59 మందికి ఈ సినిమాని ట్రైబ్యూట్‌గా ప్రకటించారు. అసలు ఏం జరిగింది? నిజం బయటికి రావడానికి 10 సంవత్సరాలు ఎందుకు పట్టింది? దీని వెనుక రాజకీయాలు ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. కంటెంట్ ఈస్ కింగ్. దానికి స్ట్రాంగ్ పెర్ఫార్మన్సెస్ తోడైతే నెక్స్ట్ లెవెల్. ఈ ఫిల్మ్ ఏం చెప్పాలనుకుందో అది పర్ఫెక్ట్‌గా చెప్తూనే అట్ ద సేమ్ టైమ్ ఇంట్రెస్టింగ్‌గాను, ఎంటర్‌టైనింగ్‌గా కూడా ఉంది. అన్‌ఫార్చునేట్‌లీ 'సబర్మతి రిపోర్ట్' అనే రియల్ ఈవెంట్‌లో ఎమోషన్‌కి, ఇన్వెస్టిగేషన్‌కి, పాలిటిక్స్‌కి ఈ మూడిటికి స్కోప్ ఉండడం వలన డైరెక్టర్‌కి మంచిగా ఎగ్జిక్యూట్ చేసుకునేలా బాగా హెల్ప్ అయింది. హిస్టరీని చెప్పే ప్రయత్నం మరి ఎంతవరకు ఫిక్షన్‌ని యాడ్ చేశారో తెలీదు గానీ, సినిమా ఎండ్ అయ్యేసరికి అయ్యో పాపం అని కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిజంగా చివర్లో చనిపోయిన వాళ్ళందరిని పేర్లని ప్రతి ఒక్కరి పేరుని కూడా అందరికీ తెలిసేలా హీరో చెప్పడం బావుంది. అలాగే పెర్ఫార్మన్సెస్ వైస్ 'విక్రాంత్ మసే' గారు దుమ్ము లేపేశారు. ఇక 'రాశి ఖన్నా' గారి పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో నచ్చింది నాకు. ఇక 'రిద్ది టోకర్' గారి కోసం స్పెషల్‌గా మాట్లాడాలి. న్యూస్ ఛానెల్ ఇంతగా దిగజారిపోతుందని అనిపించిందంటే దానికి కారణం ఈవిడ ఫస్ట్ హాఫ్‌లో పుల్ చేసిన పెర్ఫార్మన్స్ చాలా నచ్చింది నాకు. ఆ నెగెటివ్ రోల్. ఇక సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఇంకొంచెం రిచ్‌గా తీసుండొచ్చు ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్‌ని. రైల్వే స్టేషన్ సెట్ అని తెలిసిపోతుంది. కానీ ట్రైన్‌లో ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందని చూపించిన సీన్‌ని బాగా షూట్ చేశారు. హానెస్ట్‌లీ ట్రైన్‌లోకి హీరో వెళ్లి ఫ్యాక్ట్స్‌ని డిస్కస్ చేసే సీన్స్ అయితే చాలా బిలీవబుల్‌గా ఉంది అండ్ ఇట్ మేక్స్ సెన్స్. సాంగ్స్ పెద్దగా లేవు. మ్యూజిక్ ఈస్ గుడ్. మైనస్ పాయింట్స్. ఇందులో 2 మతాల మధ్య జరిగే ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇండియా వైడ్ ఈవెంట్ కాబట్టి కాంట్రోవర్సీకి చాలా స్కోప్ ఉంది. అండ్ ఆల్రెడీ అదే జరిగింది కూడా. ఇదంతా ఎవరు చేశారు? కమ్యూనిస్ట్ గొడవలు, అప్పట్లో రాజకీయాలు వీటి కోసం ఇన్ డెప్త్ సినిమాలో వెళ్ళలేదు. మేబీ కాంట్రోవర్సీ అవుతుందేమో అని లిమిట్ చేసేశారు. సడియా కోసం ఆ రైల్వే మెంబర్ చెప్పడం ఇవన్నీ కొంత సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని యాడ్ చేసిన ఫిక్షన్‌లా అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది. ఒక పెద్ద న్యూస్ ఛానెల్‌ని రాజకీయ నాయకుడి కంట్రోల్‌లో ఉంటే, డబ్బులకి అమ్ముడుపోతే, బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా యూజ్ చేసుకుంటారని చూపించడం నచ్చింది కానీ, అది ఎంతవరకు నిజం అన్నదే డౌటు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, మూవీ అయితే మోస్ట్‌లీ ఎంగేజింగ్‌గానే ఉంది గైస్. నాకైతే చాలా నచ్చింది. కొన్ని మైనస్‌లు ఉన్నా కానీ, ఓవరాల్ మూవీ అయితే పర్ఫెక్ట్ ట్రైబ్యూట్ అనే చెప్పొచ్చు. అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్రెజెంటెడ్ ఇన్ అన్ ఎంగేజింగ్ వే. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.